स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, విష్ణు యొక్క అనుగ్రహం కోసం చేసేటువంటి ఏకాదశి వ్రతం యొక్క వైశిష్ట్యం ఏంటి? ఈ ఏకాదశిలలో యోగిని ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి? ఏకాదశి అంటే 11వది అని అర్థం. తిథులలో ఒకటి. పూర్వం విష్ణువును దేవతలంతా కూడా ప్రార్థించారు, రాక్షసుల బారి నుంచి తమను రక్షించమని. దంభుడు అనే పేరు గల ఒక రాక్షసుడు రాక్షసుల స్వరూపం అంశ కారణం చేత దేవతలను హింసిస్తున్నాడు. ఏం చేస్తే ఈ రాక్షస బారి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోగలుగుతాం? ఇలాంటి వృత్తాంతాల పురాణాలలో అనేకం ఉంటాయి. దంభుడు, మృదమన్యువు ఇత్యాదిగా గల రాక్షసులు పలువురు ఉన్నారు. రాక్షస సంహారం కోసం శ్రీమన్నారాయణమూర్తి ఒక గుహలో ప్రవేశించగా ఆ గుహ చివర అంచు స్వామి దేహానికి తగిలి సన్నికర్ష కలగడంతో ఒక మహిళ జన్మించింది. ఆ మహిళ పేరు ఏకాదశి అని మనకు బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఇదే వృత్తాంతం స్కంద పురాణంలో ఉండగా, పద్మ పురాణంలో వ్యాఖ్యాన పురస్సరంగా సుదీర్ఘంగా ఉన్నది. ఈ ఏకాదశి 11వ తిథిగా మారి మనందరికీ కూడా కైవల్యాన్ని అందించే విధంగా విష్ణువు ద్వారా వరాన్ని పొందింది. ఏ వ్రతం చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందో ఆ వ్రతం పేరు ఏకాదశి. ఏ రోజున ఉపవాసం పాటిస్తే అందరికీ మేలు కలుగుతుందో ఆ రోజు ఏకాదశి. నా పేరు తలుచుకుంటే చాలు పుణ్యం కలుగుతుంది అనే ఈ విధమైన వరాలతో ఏకాదశి తిథులలో ఉన్నత స్థానాన్ని స్వీకరించింది. ఇలాంటి ఏకాదశులు ఒక పక్షం రోజులలో, అంటే 15 రోజులలో ఒకటి చొప్పున, నెలకు 2, ఇలా 12 నెలలకు 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి యోగిని ఏకాదశి అనే పేరు ఉంది. ఈ ఏకాదశులలో జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో నిర్జల ఏకాదశి అనే వ్రతాన్ని పాటించగా, కృష్ణపక్షంలో యోగిని ఏకాదశి అనే పేరిట ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏకాదశుల నామాలు అనేకం ఉన్నాయి. అపరా ఏకాదశి అనే పేరిట కూడా ఈ వ్రతాన్ని మనం గమనించవచ్చు. పూర్వం కుబేరుని ఆస్థానం అలకా నగరంలో ఒకానొక పుష్పమాలికలు సేకరించి అందించేటటువంటి వ్యక్తి, సేవకుడు, పరిచారకుడు, తన సేవలో కొంత నిర్లక్ష్యం చూపడంతో కుబేరుడు అతడిని భూలోకంలో నివసించవలసినదిగా శపించాడు. ఏ వ్రతం చేస్తే ఈ శాపం విమోచనం కలుగుతుంది అని ఆ పుష్ప సేకరణ చేసే వ్యక్తి ప్రార్థించగా, జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నాడు పుష్పములను సేకరించి శ్రీమన్నారాయణమూర్తికై సమర్పించినట్లయితే, పుష్పయాగం చేసినట్లయితే శాప విమోచనం కలుగుతుంది, తిరిగి అలకా పట్టడానికి నీవు రాగలుగుతావు. ఆ మాటలు విన్న అతడు వ్రతాన్ని పాటించాడు, పూర్వస్థానాన్ని పొందగలిగాడు. ఈ వ్రతాలు, వృత్తాంతాలు ఇవన్నీ కూడా పద్మ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో సవివరంగా చెప్పబడి ఉన్నాయి. యోగిని ఏకాదశి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉపవాస వ్రతం చేయడం, సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, నారాయణ నామ సంకీర్తన చేయడం ప్రయోజనం చేకూర్చే అంశాలు అవుతాయి. యథాశక్తి పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించాలి. పసుపు రంగులో ఉండే దుస్తులను ఇతరులకు బహుమానంగా అందించాలి. గురువుగారు, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ ద్వాదశాక్షరి మంత్ర వైభవాన్ని ఎలా విశదీకరించుకోవాలి? ఈ మంత్రం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? మంత్రం అంటే మననాత్ త్రాయతేతి ఇది మంత్ర. మననం చేయడం ద్వారా మనలను రక్షించేది అని అర్థం. ఏదైనా ఒక పదాన్ని పలుమార్లు మనం స్మరించినట్లయితే ఆ పదం మంత్రంగా మారి మనల్ని రక్షిస్తుంది. వాటిల్లో పంచాక్షరి నమశివాయ, అష్టాక్షరి
నారాయణాయ. ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని తొలిసారిగా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి నారదునికి ఉపదేశం చేయగా తదుపరి భాగవత పురాణ కథనాన్ని అనుసరించి అందులో ధ్రువోపాఖ్యానంలో ధ్రువుడికి నారదుడు ఈ మంత్రాన్ని బోధించినట్లుగా మనం భాగవత పురాణ పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధములో ఉన్నటువంటి ఈ ధ్రువోపాఖ్యానంలో ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మహామంత్రం ఎంత గొప్పది అంటే విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది. భూమికి వసుమతి అని పేరు. వసుమనా హవిహి అని. వసుర్వాసవ ఏవచ, ధరించే వస్త్రం వసనము. భూమికి వసుమతి అని పేరు, గంధవతికి వలె. ఏ లోకంలో మనం ఉన్నామో, ఏ లోకాన్ని తన ఉనికి చేత ఆ శ్రీమన్నారాయణమూర్తి రక్షిస్తున్నాడో ఆ రక్షించేటటువంటి శక్తికే వాసుదేవుడు అని పేరు. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వభూత నమస్కార అనేటటువంటి వాక్యం చెబుతూ కేశవం ప్రతి గచ్చతి అని పూర్తి చేస్తాం. సర్వభూత నమాసోసి శ్రీ వాసుదేవ నమోస్తుతే అని మరొక రూపంలో కూడా పూర్తి చేస్తూ ఉంటాం. సర్వభూత నివాసోసి, అన్ని ప్రాణాలలో ఉండేటటువంటి ప్రాణశక్తికే వాసుదేవుడు అని పేరు. కనుక అలాంటి ఆ వాసుదేవాత్మకమైనటువంటి మంత్రం 12 అక్షరాలతో కూడుకుని ఉన్నప్పుడు దేహమంతా నవగ్రహాలతో కూడుకుని ఉంటుంది. ఒక జాతక చక్రంలో ఉండే 12 గడులలో బంధింపబడి ఉంటుంది. 12 9 108 అన్నట్లుగా ఆ 12ంటికి ఈ 12 అక్షరాలు ప్రతీక. ఈ క్రమంలో ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మనం జపం చేసినట్లయితే మనకు సమస్త సంకల్పాలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఏకాదశి వ్రతం పాటించేటటువంటి సందర్భంలో ఏకాదశి నాడు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా సాయంత్రం వేళ పారాయణ చేయాలి, జపం చేయాలి, మననం చేయాలి అంటూ రకరకాలుగా పెద్దలు చెబుతూ ఉంటారు. పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుకు సోదరి ఎలా అయ్యింది? జగన్మాతను వైష్ణవి అని ఎందుకు వ్యవహరిస్తారు? నారాయణి అన్న పేరుతో కూడా సంబోధిస్తారు. ఇలా మనం నారాయణి, వైష్ణవి ఈ పేర్లేమిటి అనేటటువంటి పరీక్షగా ఆలోచన చేస్తే జగత్తులో ఉన్నది ఒకే శక్తి. ఆ శక్తి తనని తాను రెండుగా ద్విధాభూతంగా విభజించుకొని స్త్రీ పురుష శక్త్యాత్మకంగా మారి లోకానికి మూల కారణమైంది. సమస్త పురాణాలు ఇదే అంశాన్ని మన ముందు ప్రస్తావన చేస్తాయి. పూర్వం దేవతలంతా ఋషులంతా కలిసి ఒక సుదీర్ఘ సత్రయాగం చేశారు. ఆ సత్రయాగంలో పరమేశ్వరానుగ్రహం కోరి దివ్య సాక్షాత్కారం కావాలి, దైవానుగ్రహం కావాలి, దైవ దర్శనం కావాలి అని కోరుకున్నారు. పురుషకారంగా అంటే దైవానికి స్త్రీ రూపం కానీ పురుష రూపం అని కానీ ఉండదు. స్త్రీ రూపా చింతయేత్ దేవీం పుంరూపాంబా విచింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానందలక్షణం అని శాస్త్రవాక్యం. దైవం అనుకూలం కావాలి, దైవానుగ్రహం కావాలి అంటూ ఋషులు చేసిన ఈ యాగంలో స్వాహ అంటూ సమర్పించిన ఆ హవిస్సు కారణంగా ఒక జ్వాల రూపంలో దివ్య శక్తి ఆవిష్కృతమైంది. అలా వచ్చిన ఆ శక్తి 2 రూపాలుగా విభజన పొందింది. ఒక రూపం శ్రీమన్నారాయణమూర్తి, రెండవ రూపం మహాశక్తి పార్వతీ స్వరూపం. ఈ కారణంగానే నారాయణుడు, నారాయణి అన్న పేర్లు ప్రసిద్ధం. అలాగే వైష్ణవి శ్రీమన్నారాయణమూర్తి విష్ణు స్వరూపము అనే పేర్లు కూడా లోక ప్రసిద్ధమయ్యాయి. విశ్వవ్యాపక శీలత్వాత్ విష్ణురిత్యభిధీయతే. విశ్వమంతా ఆవరించిన ప్రాణశక్తికే విష్ణువు అని పేరు. ఆ ప్రాణశక్తిని స్త్రీ రూపంలో ఆరాధన చేసినప్పుడు వైష్ణవి అనే సంబోధన కలిగి ఉంటుంది. ఇలా ఆలోచన చేస్తే
అంతా ఒకే రూపం, స్త్రీ పుంసయోగోద్భవాం. కనుక శక్తిని మనం ఆరాధన చేసినప్పుడు, పురుషకారంగా చూచినప్పుడు రెండింటి రూపము ఒక్కటే, నారాయణి నారాయణుడు. గురుగారు, ఇక మరో సందేహం. ఊర్ధ్వ పుండ్రాలు అంటే ఏమిటి? ఈ ఊర్ధ్వ పుండ్రాలు స్వరూపంలో, ధారణలో వైవిధ్యాలకు కారణాలేంటి? ఊర్ధ్వ పుండ్రములు అనగా తిరునామములు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం బొట్టు పెట్టుకోవాలి. పొట్టుకునే ఆ బొట్టు అడ్డబొట్టుగా ఉండవచ్చు, నిలువు బొట్టుగా కూడా ఉండవచ్చు. ఊర్ధ్వ పుండ్రములు ఈ లోకం నుంచి పైలోకానికి మనం చేరే క్రమంలో అనుసరించవలసిన విధి విధానాలను తెలియజేస్తూ ఉంటాయి. రజోగుణాత్మకమైన స్వరూపంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు ప్రయాణించాలి. కనుక తిరునామములుగా, తిరు అంటే పవిత్రము అని అర్థం, మంగళకరము అని అర్థం. తమిళములో తిరు అంటే పవిత్రమైన. అలా తిరునామములుగా లోకములో ప్రసిద్ధం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అలంకరింపబడిన కారణం చేత తిరునామములు, గోవిందనామములుగా కూడా లోకంలో ప్రసిద్ధం. ఈ నామం పెట్టుకోవడంలో అనేక రూపాలను మనం చూస్తూ ఉంటాం. యు ఆకారంలో ఉండే తెలుపు వర్ణము, మధ్యలో ఎరుపు, లేదా మధ్యలో పసుపు, లేదా దిగువలో కాసింత మరికొంత తెలుపుగా కనిపించేటట్లుగా. ఈ రూపాలేమిటి అనగా వైష్ణవ ధర్మం తిరిగి 2 మార్గాలలో విభజింపబడింది. వడగలై, తెంగలై అనేవి 2 సంప్రదాయాలు. ఈ 2 సంప్రదాయాలను పాటించేటటువంటి వారు శ్రీమన్నారాయణమూర్తిని వారి వారి గురుబోధలను అనుసరించి సేవించే క్రమంలో ధరించే ఊర్ధ్వ పుండ్రములలో కూడా వారు ఏ మతాన్ని పాటిస్తున్నారో ఆ మతాన్ని ప్రతిబింబించే విధంగా ఆ తిరునామములు క్రమంగా రూపాంతరం చెందాయి. వై ఆకారంలో కొందరు, యు ఆకారంలో మరికొందరు నేడు ధరించడం మనం గమనిస్తూ ఉంటాం. తెలుపు వర్ణం సత్వగుణానికి, ఎరుపు వర్ణం రజోగుణానికి ప్రతీక. ఇవి కాకుండా పసుపు వర్ణంలో కూడా ధరిస్తూ ఉంటారు. అది రజోగుణం, సత్వగుణం, తామసిక గుణం, ఈ మూడింటికి కూడా భిన్నంగా జ్ఞానగుణంగా ప్రసిద్ధి పొంది ఉన్నది. వడగలై, తెంగలై ఈ 2 మార్గాలు కాకుండా చాత్తాద వైష్ణవ, శ్రీ వైష్ణవ, అష్టగోత్రికులు, పాంచరాత్రికులు, పరిపరి విధాలుగా వైష్ణవం భిన్న భిన్న శాఖలలో వృద్ధి పొందింది. కనుక నామం ఏదైనా మనకు విష్ణువును చేరే మార్గాన్ని సూచించేది అనేటటువంటి ప్రాథమిక సూత్రంతో తిరునామాలు ధరించాలి. సంప్రదాయంలో స్మార్త మార్గాన్ని అనుసరించేటటువంటి వారు శివభక్తులు అడ్డంగా 3 గీతలు ధరిస్తూ ఉంటారు. వారు కూడా ముందుగా నామం పొడవుగా పెట్టుకొని తర్వాత ఆ నామాన్ని అడ్డుగా మారుస్తూ ఉంటారు. వైష్ణవ మార్గంలో ఉండేవారు కూడా ముందుగా నీటితో అడ్డుగా ఇలా 3 గీతలు గీసి ఆ తదుపరి నిలువుగా నామం ధరించాలి అనేది ఒక శాస్త్ర ప్రమాణమైన ఆచార విధానం. తెలుపు వర్ణం సత్వగుణానికి, శ్రీ స్వామివారికి ప్రతీకగా మధ్యలో ఉండేటటువంటి ఆ ఎరుపు వర్ణపు నామం రజోగుణానికి, లక్ష్మీ స్వరూపానికి ప్రతీక. లక్ష్మీనారాయణులుగా ఈ తిరునామాలను ధరించడంతో స్వామి సన్నిధికి ఈ దాసుడు చేరుకుంటున్నాడు అనేటటువంటి ఆలోచనకు ప్రతీక. భగవదధిరోహం భగవత్ ప్రేరణయ భగవత్ కైంకర్య రూపేణ అన్నట్లుగా త్రిగుణాత్మకమైన త్రివిధ దశలలో, త్రివిధ అవస్థలలో మనం పొందేటటువంటి సామీప్య సాయుధ్యాదిగా గల త్రివిధ మార్గాలలో స్వామిని చేరుకోవాలి అనేటటువంటి ప్రస్తావనతో తిరునామములను ధరిస్తూ ఉంటాం. ధర్మార్థ కామములకు ఈ 3 ప్రతీక. ఈ 3 ధరిస్తే మోక్షం పరమాత్ముడే మనకు అందిస్తాడు. కనుక తిరునామాలు ఇలా పెట్టుకుంటూ ఉంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ విష్ణు సహస్రనామాలు ఎప్పుడు చదువుకోవాలి? ఎప్పుడు 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 చదవకూడదు అని కూడా పెద్దలు అంటూ ఉంటారు. విష్ణు సహస్రాన్ని విన్నా, పారాయణ చేసిన శాంతి కలుగుతుంది. మానసిక శాంతి కావాలి, ప్రశాంతత కావాలి,
సంయమనశీలం ఏర్పడాలి, సహించే గుణం ఏర్పడాలి, ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొనేటటువంటి మనోబలం కావాలి, మానసిక స్థైర్యం కావాలి అనేవారంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సాయంత్రం వేళ వినాలి అని ఆచారం తెలిసిన పెద్దలు చెబుతూ ఉంటారు. శ్రీమదాంధ్ర భారతం కానీ సంస్కృత భారతం కానీ ఎక్కడ చూచినా కూడా విష్ణు సహస్రమే ప్రధానంగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా శాంతి పర్వములో అంపశయ్య పైన ఉన్నటువంటి ఆ భీష్ముడు దేవవ్రతుడు. ఇక దక్షిణాయని పుణ్యకాలం అయిపోయింది, ఉత్తరాయణి పుణ్యకాలం ప్రారంభం కాబోతోంది. ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది అని గ్రహించి మాఘమాసంలో అష్టమి తిథి నాడు ధర్మరాజును తన సన్నిధానానికి పిలిపించుకొని, నాయనా ధర్మరాజా, భౌతికమైన ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. నీవు అదృష్టవంతుడువు, భగవంతుడైన కృష్ణ పరమాత్ముడి చెంత ఉన్నావు. సమస్తము తెలిసినటువంటి జగన్నాటక సూతధారి ఆ కృష్ణ పరమాత్ముడు అంటూ ధర్మరాజుకు వినే విధంగా భీష్ముడు ఆ పురుషోత్తముడిని స్తోత్రం చేస్తాడు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం సంకల్పం చేసిన, మనస్సులో ఊహించిన, విన్న, పారాయణం చేసిన సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకుద్భూత బుద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి. ఈ విధంగా ఈ స్తోత్రం 182 శ్లోకాలతో ఉంటుంది. పరమాద్భుతమైన ఈ స్తోత్రాన్ని వింటే శాంతి కలుగుతుంది. గురుగారు, వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని ఎందుకు పిలుస్తారు? స్వామికి ఎన్ని నామాలు! స్వామిని మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని, జగత్ కళ్యాణకారకుడిని గోవిందుడు అని పిలుస్తాం. ఆపద మొక్కులవాడు, అనాథరక్షకుడు, ఏడుకొండలవాడు, దేవదేవుడు, ఆర్తత్రాణపరాయణుడు, శ్రీనివాసుడు, ఎన్ని పేర్లతో పిలిచినా స్వామికి ప్రీతిదాయకమైనటువంటి నామం ఈ నామం బాలాజీ. స్వామివారి మహాత్మ్యాన్ని వర్ణించేటటువంటి కథలలో ఔత్తరాహికుడైన ఒకానొక భక్తుడు బావాజీ అన్న పేరుతో స్వామితో పాచికలాట ఆడినటువంటి సందర్భాన్ని ఉదహరిస్తూ ఆ స్వామి నామాన్ని బాలాజీ అని పిలుస్తారు అని ఒక క్షేత్ర కథనం. స్వామి ఆలయాన్ని మనం గమనించినట్లయితే స్వామి కిరీటం వెనక శిగ ఉంటుంది. అలాగే వరద కటి ముద్రలతో స్వామి నృత్యం చేసేటటువంటి నాయిక భంగిమలో మనకు దర్శనమిస్తాడు. సంప్రదాయంలో బాలా మంత్రశాస్త్రంలో ఒక వివరణ. శ్రీవారి ఆలయం పైభాగంలో 4 వైపులా సింహం ఆకృతిలో ఉండడంతో ఆలయంలో శక్తి ఆలయం ఇది, పురుష ఆలయం కాదిది. ఈ ఆలయం స్త్రీ శక్తికి స్వరూపమని ఆలంకారికులు, అలాగే ఆగమశాస్త్ర నిపుణులు అనేక చర్చలు చేసి ఉన్నారు, చేస్తున్నారు. ఆ స్వామివారిని బాలాదేవికి ప్రతీకగా బాలాజీ అని పిలుస్తూ శుక్రవారం నాడే అభిషేక సేవ నిర్వహించడం, స్వామివారికి కుంకుమారాధన చేయడం, స్వామివారికి ప్రత్యేకంగా పౌష్యమాసంలో పసుపు నీటితో గొజ్జంగి సేవ నిర్వహించడం, అలాగే శివుడికి ప్రీతికరంగా సమర్పించేటటువంటి బిల్వములను ఆ మాసంలో ప్రత్యేకంగా శ్రీవారికి సమర్పించడం, ఇవన్నీ కూడా స్వామివారిని బాలాజీగా పిలవడంలో ఉండే అంతరార్థాలుగా మనం చెప్పుకోవాలి. అన్నింటికంటే కూడా మించి శ్రీవారి సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేటటువంటి క్రమంలో ఒకవైపున మనమంతా కూడా అమ్మవారిని ఆశ్వీజ మాసంలో దసరా ఉత్సవాల పేరిట, శరన్నవరాత్రుల పేరిట సంబరాలుగా చేసేటటువంటి సందర్భంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా మరొక వైపున అదే కాలంలో నిర్వహించడం కూడా బాలాజీ అని పిలవడంలో ఉండే అంతరార్థాలలో ఒక అంతరార్థంగా మనం గుర్తించవచ్చు. గురుగారు, శ్రీరామనామం ఎంతో మహిమాన్వితమైనదని అంటారు. ఈ రామనామానికి ఇంత వైశిష్ట్యం ఏర్పడటానికి
రామనామాన్ని మనం మనస్సులో నింపుకోవాలి, ఆలోచనలో పొదవుకోవాలి, వాచ్య రూపంగా పలకాలి. ప్రపంచమంతా కూడా అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అనే ఆలోచనలు కలగాలి. రామనామం అనే వరఖడ్గమిటి బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ అన్న త్యాగరాజ స్వామి వారి కృతిని తలచుకుంటే రామనామ మాహాత్మ్యం తెలిసి వస్తుంది. అధ్యాత్మ రామాయణం బ్రహ్మాండ పురాణాంతర్గతం. ఈ అధ్యాత్మ రామాయణంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని రామనామ మాహాత్మ్యం ఏమిటి చెప్పండి అంటూ ప్రశ్నించింది. సమాధానంగా ఆ పరమేశ్వరుడు రామనామము తారక మంత్రము, తరింపజేసేటటువంటి మంత్రము. రాబోయేటటువంటి మహాయుగంలో నేనే రాముడిగా జన్మించబోతున్నాను అంటూ రామనామ మాహాత్మ్యాన్ని వివరించాడు. అధ్యాత్మ రామాయణాంతర్గతమైన అంశం ఇది. భౌతికంగా పలువురు ఈ వృత్తాంతాన్ని ఆధునిక కథలకు జోడించి కూడా చెబుతూ ఉంటారు. పరమేశ్వరుడు ఆంజనేయుడిగా శరీరాన్ని ధరించి రామకార్యం నిర్వహించే సమయంలో సముద్రం పైన దాటేంత శక్తి ఎలా కలిగి ఉన్నాడు? రామకార్యార్థమై వెళుతున్నాడు కనుక. వారధి నిర్మించే సమయంలో వానరులు వేసిన రాళ్లన్నీ నీటిపైన ఎలా తేలాయి? వాటిపైన రామనామం లిఖింపబడి ఉన్నది కనుక. ఈ జీవితం ఎన్ని దోషములు చేసినప్పటికీ, ఈ దేహంతో ఎన్ని పాపములు చేసినప్పటికీ, ఈ దేహంలో నుంచి మనం వెళ్ళిపోయే సమయంలో రామనామం మన చెవిన పడితే మనకు ముక్తి కలుగుతుంది. అది తారక మంత్రం కనుక. ఇలాంటి కథనాలతో రామనామ మహాత్మ్యాన్ని ఇతిక్షుణ్ణం పూర్వైజరితి అని ఒక ప్రాచీన సంస్కృత శ్లోకం. రామనామం ప్రాశస్త్యం తెలుసు కనుకనే ప్రతి కవి కూడా తమ తమ కావ్యాలలో అవసరం ఉన్నా లేకపోయినా రామస్మరణతో కావ్యాన్ని పూర్తి చేస్తాడు. కథ అంతా కూడా విష్ణు సంబంధితం, విష్ణు భక్తుల సంబంధితం, 12 స్కంధాల భాగవతం. కానీ భాగవతంలో తొలి పద్యం రామనామంతో ఉన్నది. పలికిడిది భాగవతము అట, పలికిడిది భాగవతమట, ఇలా ఈ విధంగా విభజించవచ్చును అంటూ శర్మగారు చెప్పి ఉన్నారు. అనేకులు చెబుతూ ఉన్నారు. పలికిడిది భాగవతమట, పలికించు విభిండు రామభద్రుండు అట, పలికిన భవహరమట, పలికిన వేరుండు గాథ పలుకగనేలా అని కూడా పెద్దలు చెబుతారు. కనుక రామకోటి వ్రాయాలి, ఇతర కోటి మంత్రాలేవి కూడా రాయమని చెప్పబడలేదు. ఈనాటి కాలంలో పలువురు సాయి కోటి, ఇంకేదో కోటి రాసుకుంటూ ఉన్నారు. అనూచానంగా వస్తున్న ధర్మం మట్టుకు రామకోటి. ఇది రామనామ మాహాత్మ్యం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.